పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల ఘన విజయం సాధించారు. ముందుగా ఊహించినట్లుగానే టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన తుమ్మల చివరి వరకు అదే దూకుడు ప్రదర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డిపై 45,750 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల గెలుపు బావుటా ఎగరవేశారు. పాలేరులో మంత్రి తుమ్మల గెలుపుతో టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్లో నేతలు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ ఆనందంలో మునిగిపోయారు. అటు ఖమ్మం జిల్లాలోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పాలేరు గెలుపు మరింత బాధ్యత పెంచిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయని తుమ్మల అన్నారు. గెలిపించిన పాలేరు ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రామ్రెడ్డి వెంకట్రెడ్డి మృతితో పాలేరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సానుభూతి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్రెడ్డి వెంకట్రెడ్డి భార్య సుచరితను బరిలోకి దించింది కాంగ్రెస్. సానుభూతి ఓట్లని నమ్ముకున్న కాంగ్రెస్కు మరోసారి భంగపాటు ఎదురైంది. టీడీపీ మద్దతు ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. అధికార పార్టీ వ్యూహాల ముందు విపక్షం తేలిపోయింది. అన్నిటినీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ నేడు విధంగా, గతంలో పాలేరులో ఏనాడు ఎప్పుడు చూడని విధంగా ఈరోజు పాలేరులో భారీ మెజార్టీ. పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే తుమ్మల రికార్డు మెజార్టీతో గెలిచారన్నారు సీఎం కేసీఆర్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ప్రభుత్వ పాలన సమీక్షించి ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. వెలువడినటువంటి పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించి అపురూపమైనటువంటి మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించినటువంటి పాలేరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గెలిచినటువంటి పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందనలు. పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వారికి కూడా అభినందనలు. పాలేరు నియోజకవర్గం హిస్టరీలోనే ఇంతకుముందు వచ్చిన మెజార్టీలు మనం పరిశీలిస్తే 1972లో కాంతయ్య గారు అని చెప్పి 25,452 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంతకు మించి ఎప్పుడు కూడా ఏ అభ్యర్థి కూడా మెజారిటీ రాలేదు. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 45,000 పైచిలకు మెజారిటీ సాధించి ఆ నియోజకవర్గంలోనే ఒక రికార్డు మెజారిటీతోని గెలవడం జరిగింది. దీనిని గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు ప్రజలు సమీక్షించి ఇచ్చినటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా 2 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి క్లియర్ ఎండార్స్మెంట్ ఇది. ఎవరు ఏం మాట్లాడినా మీరు చేసే పద్ధతులు, మీరు అవలంబిస్తున్న